అండి. అమ్మ ఆరాధనకు స్వాగతం. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మాసంలో 2వ రోజు కనుక ఈ రోజున కార్తీక పురాణంలోని 2వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ రాజా, కార్తీక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడినటువంటి పాపమంతా కూడా నశిస్తుంది. ఈ కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించువాడు కైలాసవాసి అవుతాడు. ఈ కార్తీక మాసమున సోమవారమందు స్నానమును గాని దానమును గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందుతాడు. ఇందుకు సందేహమే లేదు. కనుక ఈ కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రిపూట భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము ఈ 6 కూడా ఉపవాస సమానములవుతాయి అని ఋషులు చెప్పినారు. అయితే శక్తి కలవాడు కేవలము ఉపవాసం చేయవలను. అందుకు శక్తి లేనివాడు రాత్రిపూట భోజనమును చేయవలను. మరి అందుకు కూడా శక్తి లేనివాడు ఛాయా నక్షత్రమును చేయవలను. అందుకు కూడా శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనమును పెట్టి వారితో పగలే భోజనమును చేయవలను. అయితే ఛాయానక్తము అనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట, మరియు సాయంకాలము 4:30 వరకు భుజించుట ఛాయానక్తం అవుతుంది. కనుక మానవులు పైన చెప్పినటువంటి 6టిలో దేనినైనా కూడా ఆచరించని ఎడల 8 యుగములు కూడా నరకమందు కుంభీపాక నరకములోను రౌరవాది నరకములోను బాధలు పొందుతారు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేసి ఈ కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు చాలా ప్రత్యేకత ప్రాముఖ్యం కలదు. కనుక సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును, సావధానుడవై ఆలకింపుము అని. ఈ కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. కనుక ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా కానీ రోజంతా కూడా ఉపవాసముండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజింపవలెను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనమును వనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానం ఆచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేయవలను. అటులా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను కూడా తృప్తిగా భోజనం పెట్టి తాను భుజింపవలను. అలా ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటలా కూడా భోజనమును గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. అయితే ఇలా కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చుకుంటాడు. కనుక భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియును పొందుతారు. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం కలదు. దానిని నీకు తెలియజేయపరచెదను, శ్రద్ధగా వినుము అని. విధంగా కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉన్నాడు. అయితే అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడైనటువంటి మిత్రశర్మ అను సద్బ్రాహ్మణునకు ఇచ్చి పెళ్లి చేసినాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉన్నాడు. అతడు భూతదయ కలిగినవాడు కూడా. నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడు అవుట చేత లోకులందరూ కూడా అతన్ని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుందురి. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయినటువంటి నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి తన ప్రియులు తెచ్చినటువంటి తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరిస్తూ దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుతున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టినారు. శాంత స్వరూపుడైనటువంటి ఆమె భర్తకు మాత్రము ఆమె నందు అభిమానం పోక
ఆమె ఎలాంటి నీచ కార్యములు చేసినా కూడా సహించి పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచున్నాడు. కానీ చుట్టుపక్కల వారు కూడా ఆ నిష్ఠురి గయ్యాళితనమును గ్రహించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుట చేత అది మొదలు నుండి అందరూ కూడా ఆమెను కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా, దయా దాక్షిణ్యాలు కూడా లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. అప్పుడు వెంటనే అతడు చనిపోయినాడు. ఆ మృతదేహంను ఎవరి సహాయం అక్కర్లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిని తీసుకొని పోయి ఊరి చివరనున్నటువంటి పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్త చెదారములతో నింపివేయచ్చు ఏమీ ఎరుగని దాని వలె ఇంటికి వస్తుంది. తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటుంది. తన సౌందర్యం చూసి ఎందరినో క్రియకంటనే వశపరుచుకొని వారలు చేసినటువంటి వ్రతములను పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణసంకరమురాలవుతుంది. అంతయేగాక ఆ పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్నటువంటి పడుచులను తమ మాటలతో చేరదీసి వారికి కూడా బుద్ధులు నేర్పి పాడు పని చేసి విటులకు తాడ్చి ధనార్జన చేస్తూ ఉంటుంది. ఓ జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలము ఒకే రీతిగా నడవదు. అలా క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది. శరీరమందు దేహమంతా కూడా పుండ్లు బయలుదేరినవి. ఆ పుండ్ల నుంచి చీము రక్తము రసికారుట ప్రారంభమైనాయి. మరి దానికి తోడు శరీరమంతా కూడా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వస్తూ ఉంటుంది. విధంగా రోజు రోజుకి కూడా శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుతూ ఉన్నది. ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించినటువంటి వీటిలో ఏ ఒక్కరూ కూడా ఇప్పుడు ఆమెను వంక తొంగి చూడకుండా ఉన్నారు. ఆ పరిసర ప్రాంతానికి కూడా వెళ్ళిన ఎడల తమను ఎట్లయినా సరే పలకరిస్తుంది అని భావించి ఆ వీధి కూడా చూడకుండా ఉన్నారు. ఆ విధంగా కర్కశ ఇలాంటి నరక బాధలను అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలంనకు చనిపోతుంది. అయితే బ్రతికనన్నాళ్ళు కూడా ఒక్కరోజైనా కూడా పురాణ శ్రవణము చెయ్యని పాపిష్టులు చేయక ఉన్నట్టు కదా ఆమె. అందుకు చనిపోయిన తర్వాత వెంటనే భయంకరాకారులైనటువంటి యమభటులు ఆమెను తీసుకుపోవడానికి ప్రేతరాజైనటువంటి యముని సన్నిధిలో ఉండగా అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంత ఇంత కాదు, వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టండి ఆజ్ఞాపిస్తాడు. అయితే విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పినారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతోనూ కొట్టినారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు గాను సలసలా కాగిన నూనెలో పడవేసినారు. మరియు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు గాను సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టినారు. చివరికి కుంభీపాకమను నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కలు గల కాకులు, సర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసినటువంటి పాపములకు ఇటు 7 తరముల వాళ్ళు అటు 7 తరముల వాళ్ళు కూడా నరక బాధలు పడుచూ ఉన్నారు. ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరికి కళింగ దేశమున కుక్క జన్మనెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు కూడా తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టువారు కర్రలతో కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకానొక రోజున ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమును ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము పై పెట్టి కాళ్ళు చేతులు కడుగొనుటకై లోపలికి సమయంన ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తింటుంది. అయితే వ్రతనిష్ట గరిష్ఠుడైనటువంటి ఆ విప్రుని పూజా విధానముచే జరిపించినటువంటి బలియన్న మొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకట వలనను కుక్క ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉపవాసంతో ఉండటం వలన శివపూజ పతివ్రత పవిత్ర స్థానమైనటువంటి ఆ ఇంట దొరికినటువంటి ప్రసాదము తినటం వలనను ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానము ఉద్భవిస్తుంది. అప్పుడు వెంటనే ఆ కుక్క విప్రునకు ఇలా అంటుంది,
ఓ విప్రోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు ఆ ఆ మాటలు విని బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అక్కడ ఎవ్వరూ కూడా లేనందున మళ్ళీ లోపలికి పోయెను. మళ్ళీ రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడతాయి. అప్పుడు మరలా కూడా ఆ విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క, ఓ మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు బ్రాహ్మణ కులంలో పుట్టినదానను నేను. వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల నరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వలన ఈ జన్మలో కుక్కనైతిని. కనుక ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ ఉంచినటువంటి బలి అన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది. కనుక ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారంగా మీరు చేసినటువంటి ఈ కార్తీక సోమవార వ్రత ఫలమునొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అని కొనగా, కార్తీక మాస సోమవార వ్రతంలో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారపోయగా అప్పుడు వెంటనే ఒక పుష్పక విమానము వచ్చి అక్కడకు వస్తుంది. ఆమె అందరికి వందనము చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు పోతుంది. వింటివా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవార వ్రతమును ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకను చెప్పడం ప్రారంభించారు. కార్తీక మాసము 2వ రోజు 2వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.